పాత కక్షలు ఆ గ్రామాన్ని నివర్గపిల నిప్పులా మార్చేశాయి. ఇరు వర్గాల పరస్పర అమానుష దాడిలో 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోగా మగాళ్లు ఊరదిలి పరారయ్యారు. మహిళలు పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం బీజేపాలెంలో 4 నెలల క్రితం ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న వివాదం రాజకీయ రణరంగానికి దారితీసింది. నాటి ఘర్షణ విషయంలో గ్రామంలో తెలుగుదేశానికి చెందిన యలమంచిలి బాలకృష్ణ, కాంగ్రెస్ కు చెందిన ముద్దాడ రమణ మధ్య వైరం పెరిగింది. ఇరు వర్గాలపై పోలీసులు బైండింగ్ కేసులు నమోదు చేయగా పెద్ద మనుషులు రాజీ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో రచ్చబండ వద్ద మాటామాటా పెరిగి పారా పలుగు వంటి వ్యవసాయ పనిముట్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఊళ్ళో మగాళ్లంతా భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. గ్రామాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి పోలీసుల్ని మోహరించారు. 6 మెంబర్ కేజెడ్ లో 8 మెంబర్ విజయనగరంలో ఉన్నారు. అక్కడే కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉంది. నెక్స్ట్ బాడీ వచ్చినప్పుడు క్రిమేషన్ టైంలో ఇప్పుడు ఫోర్స్ ఏర్పాటు చేసుకుని పీస్ఫుల్ గా చేస్తాం. ఊర్లో అయితే ఇప్పుడు ఎవరు లేరు, మేల్ మెంబర్స్ ఎవరు లేరు. వి విల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ దిస్ క్రిమేషన్. ఆఫ్టర్ క్రిమేషన్ ఇస్ ఓవర్ దెన్ వి విల్ టేక్ సబ్సిక్వెంట్ యాక్షన్. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఇంత జరిగినా బొత్స ఎందుకు స్పందించట్లేదని ఘటనా స్థలిని సందర్శించిన తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. మంత్రి గారి సొంత నియోజకవర్గం, ఈ రోజు వరకు ఇంతవరకు కూడా వారు స్పందించకపోవడానికి కారణాలేమో తెలియటం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఇక్కడ ఎంక్వైరీ జరిపించాలి. వీళ్ళు ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా వెనకని పెద్ద నాయకులే ఉన్నారు. వాళ్ళ వల్ల ప్రోత్సాహం వల్ల ఈ సంఘటనలు జరిగినాయి. గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పహారా కొనసాగుతుందని, అంతా సద్దుమణిగాక శాఖాపరమైన చర్యలపై దృష్టి సారిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.